ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో రిమ్స్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రిమ్స్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రిమ్స్ నుండి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులను చేత పట్టుకుని అవగాహన కల్పిస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరియు డిప్యూటీ సాధన గారికి మరియు మా ర్యాక్యూ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసిన జియో సిబ్బంది, మా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు మనము వరల్డ్ ఎయిడ్స్ డే కానీ ఏం లేవు. సో అందుకే హెచ్ఐవి ఎయిడ్స్ మీద పనిచేస్తున్నారో, ఎవరైతే బ్లడ్ డోనర్ ఆజాదీగా అమృత మహోత్సవంలో భాగంగా ఈ కాంపిటీషన్ కూడా చేయడం జరిగింది. అందుకు గెస్ట్ ద్వారా వాళ్ళకి స్టేషన్ ప్రైవేట్ సంస్థ పిలుపునిచ్చింది. మనం ఎదురు జరుపుకోవాలంటే తెలియజేసి వాళ్ళని ఆనందంగా ఎలా ఉంచాలి అని మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే మన అవగాహన కోసం ముఖ్యంగా ఈరోజు మనం ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాం. కాబట్టి ఇది ప్రతి గ్రామాల్లో, సబ్ సెంటర్లో, పిఎస్లో, స్టేట్ లో, ప్రపంచం అంతా ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా అసలు ఎయిడ్స్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎలా నివారించగలుగుతాం, దీని మీద అపోహలు, ముఖ్యంగా అపోహలతోనే మనం అపోహలను తొలగించడం వల్లనే మనం ఎయిడ్స్ ని దూరం చేయొచ్చు. రీజన్స్ ఎయిడ్స్ ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, మళ్ళీ డెప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పారు ఇక్కడ రిమ్స్ లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది. చాలా అభినందనీయం సార్ మీ సర్వీసెస్. అలాగే మాకు తెలిసి సరిత గారు కూడా ఎయిడ్స్ పేషెంట్స్ గురించి చాలా వర్క్ చేస్తున్నారు. మేడం కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో. ఎయిడ్స్ పేషెంట్స్ ని సర్వీస్ చేయడానికి మేడం కూడా థ్యాంక్ యూ. మనకి 1988 నుంచి ఈ వరల్డ్ ఎయిడ్స్ డే 1 డిసెంబర్ రోజు